సొరకాయ కీర పచ్చడి అండి. నూనె లేకుండా చేస్తున్నానండి. చూడండి, సొరకాయలు, ఇదేమో కీర. సొరకాయ కీర, పచ్చిమిరపకాయలు, ఎర్రమిరపకాయలు వేసానండి. ఇవి అంత కారంగా ఉండవంట, అందుకని మిరపకాయలు వేసి పెట్టాను. సొరకాయ కీర పచ్చడి. కొంచెం ఉప్పు వేసుకొని ప్లేట్ కప్పేసేయండి. చూడండి, ఇలా నీళ్ళు వస్తాయండి. ఒక 5 నిమిషాలు పెట్టేస్తే ఈ నీళ్ళల్లో ఉడుకుతాయండి ఇవి. నేను నూనె వేసుకోను. దీంట్లో చింతకాయ వేసానండి. చింతకాయ ఎక్కువ వాడబాకండి. నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలే వాడండి. ఎక్కువ నిమ్మకాయలే వాడాలండి, చింతపండు వాడకూడదు. నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయ వాడేదాన్ని అండి నేను. చూడండి, దించేసి కొత్తిమీర, కరివేపాకు, ఇది చిన్న ఉల్లిపాయలు వేసుకోండి. చల్లారిన తర్వాత వేసుకోవాలి. కీరా పచ్చడి చల్లారిపోయిందండి. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవన్నీ కలుపుకొని మిక్సీలో వేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్. సొరకాయ పచ్చడి అంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. సొరకాయతో ఏ చేసినా, పచ్చడి చేసినా, కూర చేసినా చాలా టేస్ట్గా ఉంటుందండి. సొరకాయ హెల్త్కి కూడా చాలా మంచిది. నూనె లేకుండా ఇలా చేసుకోండి పచ్చడి. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సొరకాయ కీర పచ్చడి రెడీ.